పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. 7వ తారీఖు నాడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైంది. ఆ తర్వాత మొదటి శాసనసభ సమావేశాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. దాంట్లో ఆర్థిక పరిస్థితి మీద సవివరమైనటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. చాలా దుర్మార్గపు ఎత్తుగడ. శ్వేతపత్రంలో వాస్తవాలు వక్రీకరించి అప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగి 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే అభివృద్ధికి మారుపేరుగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కుట్రకు పునాది పడ్డది ఆ రోజు. మీరందరూ కూడా సాక్షులు, సభ్య సమాజం కూడా సాక్షి. 6,70,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 సంవత్సరాల కాలంలో అప్పులు చేసింది అనేటువంటి ప్రచారంతో దీని వెనుకున్నటువంటి అసలు కుట్ర ఏంటంటే, వాళ్ళు 420 హామీలు ఇచ్చిళ్ళు, 6 గ్యారంటీలు చెప్పారు. ఈ 6లో 13 అంశాలు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు సమీక్షించుకుంటే ఎట్టి పరిస్థితులలో ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చడానికి అవకాశం లేదు. కాబట్టి కాలం గడిచిన కొద్దీ ఆ దుర్మార్గం బయటపడుతుంది. కాబట్టి మసిబూసి మారేడు గాయేసి నిందలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దుర్మార్గ ప్రయత్నం అదని ఆ రోజు మేము స్పష్టంగా అడుగడుగున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు, మీరు విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలన్నీ కూడా అబద్ధాల పుట్టలనేటువంటి కామెంటు మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినా తగుదునమ్మా అన్నట్టు వాళ్ళు ఒక రకంగా దబాయించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈ మధ్య మీరు చూసిండ్రు, ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో చాలా క్లియర్గా చెప్పింది, బీఆర్ఎస్ అంటే గడచిన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్నటువంటి అప్పు 72,658 కోట్ల రూపాయలు మాకు గత ప్రభుత్వాల నుండి అప్పు సంక్రమించింది. దాంతోపాటు 18,265 రూపాయలు రుణాల గ్యారంటీల రూపాన మాకు ఆ ప్రభుత్వం నుండి వచ్చింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి 3 నెలల్లో చేసినటువంటి అప్పు 15,118 కోట్లు. వెరసి 1,06,041 కోట్లు ఈ 3 నెలల కాలంలో చేసినాయి. కానీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కలిపితే అది ఈరోజు ఉన్నటువంటి అప్పు ఎంత ప్రస్తుతం ఉన్నది, 4,28,540 కోట్లు. దీంట్లో నుండి 1,06,041 కోట్లను తీసేస్తే నికరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 3,22,499 బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు. దీన్ని 7 లక్షల కోట్లు అనేటువంటి దుర్మార్గం ప్రచారం చేసి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్కీము అమలు కాకపోయినా ప్రజలు ప్రశ్నిస్తే లేదా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మేము పరిస్థితిని చక్కదిద్దుతున్నాం అంటా ఉన్నారు. పరిస్థితిని చక్కదిద్దడం కాదు, పరిపాలన చేత కావడం లేదనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అందుకనే నిజం నిప్పు లాంటిది, దాచేస్తే దాగని సత్యం. ఇవాళ ఆర్బీఐ అంటే మనందరికీ కూడా తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు దాన్ని. అంటే ఆ బ్యాంక్ చేసేటువంటి ప్రతిదీ కూడా చాలా స్పష్టతతో కూడుకొని ఉంటుంది. మరి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్ళలో మీ అందరికి కూడా తెలుసు, కొత్త రాష్ట్రం, అంతా అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి, గందరగోళం, అధికారులు ఎందరుంటారో తెలియదు, ఎక్కడ కూర్చోవాలనో తెలియదు. అప్పటికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడి నుంచే నడుస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు అధికార పగ్గాలను చేపట్టి ఆత్మవిశ్వాసం కల్పించడంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్య కరెంటు సమస్య.
కరెంటు సమస్య విషయంలో ఎన్నికలకు ముందే ఆయన కొంత దీనికి కాలయాపన జరుగుతుంది, ప్రజలు కూడా అర్థం చేసుకొని సహకరించాలని అన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి సమయం కంటే ముందే కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించిండు. ఆ రకంగా కరెంటుతో మొదలుపెట్టి 5 సంవత్సరాల మొదటి పీరియడ్లోనే తెలంగాణ ప్రాంతం 60 సంవత్సరాలు ఏ సమస్యలతోనైతే కునారిల్లిందో అనేక సమస్యలకు పరిష్కారం చూపించిండు. ఆ తదనంతరం వచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టిండు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో అద్భుతాలు చేసి ఒక సుస్థిరమైనటువంటి వ్యవహారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇవాళ వచ్చినటువంటి 1 సంవత్సర కాలంలోనే ఈ గవర్నమెంటు ఎంత అస్థిరత. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ఇది మా విధానం. బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పార్టీ విధానం కానీ సుస్థిరత అయితే చిన్నాభిన్నం చేయడం, అస్థిరత్వాన్ని ఆహ్వానించడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు మేము వచ్చిన తర్వాత అనేక విషయాలలో దేశంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉన్నది. కరెంటు సమస్యల్ని పరిష్కరించడం 10 ఏళ్లలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అన్ని రంగాల్లో ఖ్యాతి పొందింది. జిఎస్డిపిలో నంబర్ 1 ఉన్నాం, తలసరి ఆదాయంలో నంబర్ 1 ఉన్నాం, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 ఉన్నాం, సాగు విస్తీర్ణం పెంచడంలో నంబర్ 1 ఉన్నాం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో నంబర్ 1 ఉన్నాం, దిగుబడుల్లో నంబర్ 1 ఉన్నాం, ఐటీ ఎగుమతుల్లో నంబర్ 1 ఉన్నాం, పరిశ్రమలలో నంబర్ 1 ఉన్నాం, సంక్షేమంలో నంబర్ 1 ఉన్నాం, మెడికల్ కాలేజీల్లో నంబర్ 1 ఉన్నాం, రెసిడెన్షియల్ పాఠశాలలో నంబర్ 1 ఉన్నాం, సాగునీరు తాగునీరులో నంబర్ 1 ఉన్నాం, వైద్యంలో నంబర్ 1 ఉన్నాం, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నంబర్ 1 ఉన్నాం. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీనో ప్రభుత్వమో క్లెయిమ్ చేసుకుంటున్నాయి కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రపంచంలోని అనేక సంఘాలు సంస్థలు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్. ఈ రస్ ఏం చేస్తూ ఉన్నది, అన్ని హామీలను ఎగవేస్తూ ఉన్నది. మీరు కూడా నిత్య జీవితంలో ప్రజల మధ్యన ఉన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చేసినామని అన్నారు. అసలు బహుశా నాకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా గిందరు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి అబద్ధాలు ఆడినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. అయితే మన ఆరాధ్య దేవుళ్ళందరి మీద ప్రమాణం చేసి రుణమాఫీ పూర్తయిందని చెప్తే ఇవాళ ఎక్కడికక్కడ రైతులు నిలదీసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. 6 గ్యారెంటీలు ఎగవేసిళ్ళు, హైడ్రా పేరిట చేస్తున్నటువంటి దుర్మార్గం, పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తే తెలంగాణ మొత్తం ఒక నెల కాలం పాటు కంటి మీద కురుకులేనటువంటి పరిస్థితి. హైడ్రా చేస్తున్నటువంటి దుర్మార్గం హైదరాబాదులోనైనా గ్రామీణ తెలంగాణ మొత్తం కూడా గజగజ వణికింది. కారణం, బతుకు తెరువు కోసం తెలంగాణలో ఉన్నటువంటి అనేక మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు హైదరాబాద్ నగరానికి వలసపోయి జీవనభృతి వెతుకొని బతుకుతూ ఉన్నారు. అటువంటి నిరుపేదల మీద దాడి జరిగింది కాబట్టి తెలంగాణ అంతా కూడా అట్ట ఉడికింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, హామీలు ఇచ్చింది, గ్యారంటీలే అన్నది, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తామన్నది, మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామన్నది, అర్హులైనటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తానన్నది, వృద్ధులకు 2,000 నుంచి 4,000 ఇస్తానన్నది, విద్యార్థులకు బీసీల విషయంలోనైతే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా మీ జీవితాలను చరిత్రలో గతంలో లేని మార్పు బీసీలు చూస్తారనేటువంటి హామీని ఇచ్చింది. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తానన్నది. ఇప్పటి వరకు మరి రేపు బడ్జెట్ సమావేశాలు దగ్గర పడ్డాయి. ఆ రోజు మేము లెక్కలలో నిలదీస్తాం, ప్రభుత్వ నిజస్వరూపాన్ని నిగ్గు తెలుస్తాం. ఈ రకం చాలా సునిశ్చితంగా పరిస్థితులు గమనిస్తున్నారు. అంటే మనందరికన్నా అనుభవజ్ఞుడైన ప్రాక్టికల్ నాయకుడు. మిగతా వాళ్ళు ఏమన్నా ఒక ప్రభుత్వ పనితీరుకు కొంత సమయం అవసరం కాబట్టి దాన్ని పూర్తిగా ఇచ్చిన తర్వాతనే మాట్లాడతాననేటువంటి గంభీరత్వం ఉన్నాడు. ఆయన ఏ క్షణాన్నైనా బయటకు వస్తాడు.